చల్లనైన మాటల ద్వారా మీ కాళ్ళలోకి వచ్చి ఉన్నాం. మీరందరూ దేవుని ప్రేమను పొందాలని, క్రీస్తు మార్గములో ప్రతి కుటుంబాలు నడవాలని ఉదయకాలం మందు క్రీస్తు మార్గం గురించి మీకు తెలియపడుతున్నాం. అవును ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద ఉన్న వారందరము కారణ జన్మలమే. సుమారుగా 84 లక్షల జీవరాశులు ఉన్నా వాటికన్నా మానవుడు మాత్రము ఎంతో గొప్పవాడని బైబిల్ చెప్తున్నదంటే, దేవుని స్వరూపముతో కలగ చేసుకున్న దేవుని కుమారుడు మానవుడు. కానీ మానవుడు మాత్రమే తన శరీరాన్ని తన గురించి నిందించుకుంటున్నాడు. ఈ జన్మ ఎందుకు, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇన్ని బాధలు ఉన్నాయి కదా, ఇన్ని వేదనలు ఉన్నావే, నా కుటుంబంలో నెమ్మది లేదే అని మనమే నిందించుకుంటాం. కాదయ్యా, ఈ భూమి మీదగా నీ బ్రతుకుని ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి, దేవుడు ఈ భూమి మీదగా మనల్ని అందరినీ పంపించి ఉన్నాడు. ఈ దేవుడు కలగ చేసిన ఈ ప్రకృతి, భూమిని కలగ చేసినది దేవుడే, ఆకాశమును కలగ చేసినది దేవుడే, సూర్యుని నక్షత్రములు కలగ చేసినది దేవుడే. వీటిని అన్నిటిని కలగ చేసి ఆయన పని చేసి మనకు పని కల్పించాడు. అవును ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు అనుకుంటున్నాడు, ఆయన ఏమిటి చక్కగా క్రమ పద్ధతిలో కూస్తున్నాడు, మాకు మాత్రమే ఈ భూమి మీద కని మమ్మల్ని మాత్రమే ఈ భూమి మీదకి పంపించి మాకు మాత్రమే కష్టాలు ఉన్నవి అనుకుంటున్నాడు. కాదయ్యా, ఆయన వేదనలు ఆయన బాధలను చూసుకుంటే మనము ఆయన మోయలేని బరువు ఆయన మోస్తున్నాడు. అవును, ఈ భూగోళముని క్రమ పద్ధతిగా నడవాలంటే ఆయన కులుకడు నిద్రపోడు. ఎప్పుడు ఈ భూమిని కాపాడుతూ తన పిల్లలైన వారందరూ ఈ భూమి మీద బ్రతుకుతున్నారు కాబట్టి వారు బ్రతుకులలో ఏదైనా ప్రమాదము జరుగుతుందని ఆయన కులుకడు నిద్రపోడు, ఎప్పుడు మనను చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద కష్టం చేశాడు, ఈ భూమిని చేశాడు, సూర్యుని చేశాడు, నక్షత్రములు చేశాడు, చంద్రుని చేశాడు. సూర్యుని వేడిని అనుమతిస్తున్నాము, అలాగనే భూమిలో నుండి పంటను మనం అనుమతిస్తున్నాము. అన్నిటిని అనుమతించి ఈ భూమి మీదగా బ్రతుకుతూ ఈ భూమి మీద శాశ్వతం అనుకొని బ్రతుకుతూ దీనిలో ఉన్న శక్తివంతమైన శరీరంలో ఉన్న శక్తివంతమైన ఆత్మను మర్చిపోయి బ్రతుకుతున్నాం. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధత కలిగి భూమి మీద ఉన్న వారందరూ దేవుని కొరకు బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అవునయ్యా, ఆయన ప్రేమలో మనం అందరం ఉండాలి. ఆయన ప్రేమను కలిగి ఈ భూమి మీద ఉన్న వారందరూ బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. వీటిని అన్నిటిని కోరుకొని ఈ ప్రకృతినంతా మనకు పెట్టుబడిగా దేవుడు ఇచ్చాడయ్యా. అందుకే దేవుని కష్టాన్ని అనుభవిస్తూ దేవుని మర్చిపోయినందుకు ఆయన ఒక ప్రణాళికని సిద్ధపరిచాడు. ప్రభువైన యేసుక్రీస్తుని మనలాంటి శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు. మానవుడుగా కాదు, ఈ భూమి మీదగా బ్రతుకుతూ ఆయన మరణించాడు, సమాధి చేపట్టాడు, తిరిగి సజీవుడిగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన సుమారుగా 40 దినములు లేచిన తర్వాత 40 దినములు ఈ భూమి మీదగా అందరికి అగపడుతూ పరలోకానికి ఆరోపణ అయిపోయినట్టు తెలియపడుతున్నది. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న వారందరూ ఏమనుకుంటున్నారంటే మరణించిన తర్వాత ఏ బ్రతుకు లేదు అనుకుంటున్నారు. కాదయ్యా, మనకు మరో బ్రతుకు ఉన్నది. ఆ బ్రతుకు తెలియపరచడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మంచి మాటలుగా తెలియపరుస్తూ ఆయన మరణ వేదన ద్వారా అందరినీ బతికించడానికి ఈ లోకానికి వచ్చినట్లు చూస్తున్నాం. కాబట్టి యేసును రక్షకుడుగా అంగీకరించము, అప్పుడు మీరును మీ ఇంటి వారును అందరూ రక్షణ పొందుతారు. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. చిన్ని ప్రార్థన చేసుకుందాం.